నమస్తే ప్రజలందరికీ. కూలివాడు ఉదయం నుంచి సాయంకాలం వరకు కష్టపడితే 700 నుంచి 800 నుంచి 1000 రూపాయలు వస్తుంది. అదేవిధంగా వాడు కష్టపడి ఎందుకు కష్టపడతాడంటే వాడి పిల్లల కోసం. వాడి పిల్లలు బాగా చదువుకోవాలండి. పిల్లలు ఎందుకు చదువుకోవాలా? జాబ్ కోసం. అర్థమైంది. చదివిన వెంటనే జాబులు రావు, అది అందరికీ తెలిసిందే. సరే, ఏదో వాడు చేశాడు, చదువుతున్నాడు, అది పక్కన పెడదాం. ఈ విధంగా చదువుకొని గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చున్నాయి కదా కొంతమందికి, గవర్నమెంట్ ఉద్యోగస్తులకి. మీరు ఎందుకురా లంచాల కోసం అంత తాపత్రయపడుతున్నారు? నేను అడిగేది గవర్నమెంట్ పోస్టుల్లో ఉండే వెధవ పనులు చేసే వెధవలను అడుగుతున్నాను. ఒక జాబ్ రావటం అనేది ఎంత కష్టం అంటే, మీకన్నా ఎక్సలెంట్ చదివే పిల్లలు ఉన్నారు. అర్థమవుతుందా? మీకన్నా ఎక్సలెంట్గా చెప్పే ఎక్సలెంట్ ఉండే చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఎవ్వరికి దక్కని అదృష్టం మీకు దక్కింది. ఇది క్యాస్ట్ పరంగానో అదృష్టం పరంగానో ఏదో రకంగా వచ్చింది. మరి మీరు ఆ పదవుల్లో కూర్చొని ఈ కష్టపడేవాడు సొమ్మే కదా, ప్రజల సొమ్మే కదా మీకు జీతాలు వస్తున్నాయి ట్యాక్స్ రూపాన. మళ్ళా లంచాలకు ఎందుకు మరుగుతున్నారు? దానికి బదులు ఎక్కడైనా పోయి బెగ్గర బతుకులు బతకచ్చు కదా. అసలు మనస్సాక్షి అనేది ఉండదురా మీకు? మనస్సాక్షి, మానవత్వము. ఇప్పుడు మిమ్మల్ని పెట్టింది ఎందుకు? ఆ బాధ్యత కలిగినటువంటి ఉద్యోగంలో మిమ్మల్ని నిర్మించింది ఎందుకు? ప్రజలకు మంచి చేయమని కదా. మీరు చేస్తున్నారా? మీరేమన్నా ప్రైవేట్ లాయర్లు ఇంకేమన్నా పొజిషన్లో ఉంటే ఓకే, అడుగు తినొచ్చురా బెగ్గర్లాగా. గవర్నమెంట్ సెక్టార్లు, ఎంఆర్ఓ, విఆర్ఓ, ఆర్ఐలు, ఈ పోలీస్ శాఖలో ఉండే వ్యవస్థలో కొంతమంది ఏంది కరమేంది? ప్రతి ఒక్కరిని మార్చుకోవాలంటే గవర్నమెంట్కి ఇబ్బందే కదా. కనీసం మీరేమన్నా మనిషికి కడుపుకి అన్నం తింటున్నారా? లేకపోతే ఇంకేదన్నా తింటున్నారా? ఎందుకు ఈ దరిద్రం ఏంది? మీరు ఆలోచించండి. వాడు ఆ డబ్బు తెచ్చేదానికి వాడెక్కడి నుంచి కష్టపడాలి? మీకు ఒక పక్క ట్యాక్స్ కట్టి వాడి కర్మకాలి, ట్యాక్స్ కడుతూ బతుకుతున్నాడు కదా. రేట్లు పెరిగిపోతున్నాయంటే ఎందుకు పెరుగుతున్నాయి? మీకు కట్టే ట్యాక్సే కదా అది. ప్రతి ఒక్క నిత్యావసర సరుకుల మీద వచ్చే ట్యాక్స్ అంతా కూడా